ఇప్పుడు 2025 డిసెంబర్ 14వ తేదీన జరగబోయేటువంటి కోరమీసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న స్వామి యొక్క కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి రావడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వారసత్వ సంపద కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే ఈ కొమరెల్లి మల్లన్న స్వామి కళ్యాణానికి వచ్చేసినటువంటి భక్తులు కొంతమంది చిన్నపిల్లలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఆగమైపోతారు. ఆగమైపోయిన తర్వాత వాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అడ్రస్ చెప్పడానికి కూడా వాళ్ళకి ఎలా చెప్పాలనేది తెలియదు. కారణం ఏంటంటే ఇట్లాంటి కమాండ్స్ కొన్ని ఉంటాయి, వాటిని స్వాగత తోరణాలు అంటారు, ముఖద్వారాలు అని అంటారు. ఎవరు ఎక్కడ ఏ కమాండ్ దగ్గర ఉన్నారు, ప్రతి కమాండ్కి ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి కమాండ్ మొదటి కమాండ్ రాజీవ్ రహదారి. సార్ మీరు చూడొచ్చు మెయిన్ రోడ్డు. రాజీవ్ రహదారి అంటే అటు హైదరాబాదు ఇటు కరీంనగర్ మధ్య ఉన్నటువంటి రాజీవ్ రహదారి దగ్గర ఉన్నటువంటి కమాన్ దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇది మొట్టమొదటి కమాన్. ఇక్కడ నుంచి మనం 4 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్తేనే మనం కొమరెల్లి మల్లన్న స్వామి యొక్క పుణ్యక్షేత్రాన్ని చేరగలుగుతాము. ఇప్పుడు ఇలాంటి కమాన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి, అసలు కొమరెల్లిలో ఎన్ని ల్యాండ్ మార్కులు ఉన్నాయనేటువంటి టాపిక్ ఈరోజు మీకు నేను వీడియోతో సహా చూపించబోతున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కొమరెల్లి టెంపుల్ లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎడిటింగ్ పర్పస్, ఎడిటింగ్ తొందరగా కావాలని చెప్పి నేను వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమంది యంగ్స్టర్స్ అబ్బా మనం కూడా ఇంతే ఫాస్ట్గా పోదామనే ఉద్దేశంతో దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ డ్రైవింగ్ అనేది మర్చిపోండి. ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే మనకు అత్యధిక ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరమీసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనానికి కొమరెల్లిలో అడుగుపెట్టడానికి మీరు ఎంత క్షేమంగా అయితే వస్తారో అంతే క్షేమంగా తిరిగి వెళ్ళాలి. కాబట్టి దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ని వాడండి. అండ్ నిదానమే ప్రధానం అని పెద్దలు చెప్పిన మాటని నమ్మండి. ఉరుకులాట ఉత్తచాట కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని దిక్కులా చూస్తూ